అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ద్వారా అయితేనేమి, ఒక సున్నా వడ్డీ అయితేనేమి, ఈ రెండు పథకాల ద్వారా ఇంతగా ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 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 అక్క చెల్లెమ్మలకు చేయూత, అక్క చెల్లెమ్మలకు తోడుగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళ కోసం ఒక చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం వంటి పథకాలుతో అండగా నిలిచిన ప్రభుత్వం, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను. ఇవన్నీ కూడా దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో అయినా కూడా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఒక బడి పిల్లల్నే చూడండి, ఒక బడి పిల్లల్నే చూడండి, వారి క్వాలిటీ చదివే వారి భవిష్యత్తును, వారి తలరాతలను మారుస్తుంది అని మీ ఇంట ఉన్న నా పిల్లలు, మీ ఇంట ఉన్న నా పిల్లల్ని గొప్పగా చదివించాలని నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలకు మేనమామగా వారి చదువులను పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నారు అని అంటే అది మీ బిడ్డ మాత్రమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను. ఇంతగా ఆ పిల్లల గురించి పట్టించుకొని, ఆ పిల్లల చదువుల గురించి పట్టించుకొని, ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ తీసుకువస్తూ 3వ తరగతి నుంచి టోఫుల్ తీసుకువస్తూ 6వ తరగతి నుంచి ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోర్డులతో డిజిటల్ బోధన తీసుకొస్తూ 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు సైతం ఆ పిల్లల చేతుల్లో పెడుతూ ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, బడుల రూపురేఖలు మారుస్తూ ఆ బడుల్లో నాడు నేడు, ఆ బడుల్లో గోరుముద్ద, పిల్లలు స్కూలుకు మొదటి రోజు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుకతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఉంటూ ఆ పిల్లలను పట్టించుకున్న ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. ఇక పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లులకు తోడుగా అండుగా ఉంటూ ఆ పిల్లలు కానీ, ఆ పిల్లలు కానీ, ఆ తల్లులు కానీ, ఆ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరూ ఆ పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ఆ పిల్లల చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన ఒకవైపున ఇస్తూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను, ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్ ను మన డిగ్రీలకు అనుసంధానం చేశాం. మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం. ఇలా పిల్లల చదువులపై క్వాలిటీ చదువులపై రేపొద్దున వాళ్ళు గొప్పగా ఉద్యోగాలు చేయాలి అన్న తలంపుతో ఇంతగా ఆ పిల్లల చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని చెప్పి ఒక్కసారి మీ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు గ్రామానికి వెడితే మొట్టమొదటిసారిగా గతంలో జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పౌర సేవల్లో కానివ్వండి, గ్రామాలలో పరిపాలనా వ్యవస్థను ఇంటింటికి తీసుకువెళ్లడంలో కానివ్వండి, లంచాలు వివక్ష లేని పాలన తేవడంలో కానివ్వండి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ వర్గాల మీద ప్రేమ చూపించడంలో కానివ్వండి, మొత్తంగా పేదరికం సంఖ్యలను తెంచే స్కీములను అన్ని పేద వర్గాలకు పారదర్శకంగా విస్తరించడం కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా లీడర్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా దేశానికే సాటి చెప్పిన ప్రభుత్వం
మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి విషయము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మంచి చేశాం కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఈరోజు ప్రజల ప్రేమానురాగాలు పొందుతా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు. కానీ అదే మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మీలో ఏ ఒక్కరికైనా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా? గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదు. ప్రజలకు చేసిన ఏ మంచి లేదు. ప్రజలకు ఎప్పుడూ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అనంటే, ఏ మంచి పేదలకు ఎప్పుడూ చేయని ఈ బాబు, ఎప్పుడు మోసాలు చేసే ఈ బాబు ఇవాళ ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మొన్ననో అన్నాడు, మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు మొన్నటిదాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు? ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటిదాకా ఏమన్నారు? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు? మొన్నటిదాకా మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు, వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటిదాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా? నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా. నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు.